హాయ్ అండి. ఇదైతే కృష్ణా జిల్లాలోని చిట్యాల అనేటటువంటి గ్రామం. ఈ గ్రామంలో అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే చాలా ఫేమస్. ఎవరైనా అక్కడి నుంచి చూస్తుంటే గనక కామెంట్ చేయండి. మా ఊరికొచ్చేసి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పెనగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానానికి అదే రూటు. కాకపోతే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నమాట. దగ్గరలోనే ఉంటుంది. సో, మేము చాలాసార్లు బయట నుంచి చూసాము. వెళ్ళడం అయితే కుదరలేదు ఇంకెప్పట్లాగానే. సో, ఈసారి శ్రావణి అయితే కంపల్సరీ వెళ్దాము అని చెప్పింది. తను రెగ్యులర్‌గా వెళ్తూ ఉంటదనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి ఫస్టు రాను రాను అని చెప్పినా గానీ చివరికైతే లాస్ట్ మినిట్‌లో అయితే వెళ్దామని చెప్పేసి ఇంకా వెళ్ళాను. చూడండి, టెంపుల్ అయితే చాలా నీట్‌గా ఉంటుంది. చాలా విశాలంగా ఉంటుంది. ఇంకా మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎళ్లి కూర్చుంటే టైమే తెలీదనమాట. ఏ టెంపుల్‌కొచ్చినా ముందు వినాయకుడి దర్శనం అయితే కంపల్సరీ గదా! అందుకని చెప్పేసి అయితే వినాయకుడిని దర్శించుకున్నాం. తర్వాత ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము. ఒక 3 ప్రదక్షిణలు చేయాలి అని చెప్పేసి. సో, నాతో ఉన్నది శ్రావణి వాళ్ళ అత్తయ్య అనమాట. తనకి ఓన్ అత్తయ్య అనమాట. వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మగారు. తర్వాత మాతో పాటు ఇంకో పిన్ని కూడా వచ్చింది. సో, మేము నలుగురం కలిసి అయితే వచ్చాము. ఇక్కడ టెంపుల్ ఎంత నీట్‌గా ఉంటదంటే, మనం అటు ఇటుగా అంటే ఆ లోపల ఉన్నటువంటి దేవుడిని చూస్తే మనకి తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి మూర్తి ఎలా కనిపిస్తుందో, అలాగే యాజ్ ఇట్ ఈజ్‌గా అనిపిస్తుందనమాట. అంత నీట్‌గా అంటే అది చెక్కడం అంటారు కదా! శిల్పి అంటే రాతితోనో మరి దేనితో చేశారో తెలీదు గానీ, జీవకళ ఉట్టిపడేలాగా ఉంటదనమాట. అంత బావుంది. సో, మేము లాస్ట్ టైము ఇక్కడైతే బొట్టు పెట్టించుకుంటున్నాము. లాస్ట్ టైం విజయవాడ వెళ్ళినప్పుడు దుర్గామల్లేశ్వర స్వామి బొట్టు పెట్టుకోలేదనైతే నాకు చాలా వెల్తీగా అనిపించింది. ఈసారి పక్కాగా పెట్టించుకోవాలని చెప్పి అయితే నేనైతే ఇక్కడ బొట్టు పెట్టించుకున్నాను. తర్వాత ఎక్కడికెళ్ళినా గానీ వెంకటేశ్వర స్వామి పాన్పు అంటే ప్రతి గుళ్ళో ఉంటాయి గదా! దేవుడి ఊయల. సో, కాసేపు అలా ఊపామనమాట. మీకు నచ్చితే గనక